ఏంటమ్మా ఏంటి పిలిచావు? ఈ నెల ఆదాయం ఇంత తగ్గిందేంటి నాన్న? ఎంత తగ్గిందమ్మా? అయ్యో అయ్యో, మనం ఊహించలేనంత తగ్గింది నాన్న. లాసా? ఎంత వచ్చింది అత్తయ్య గారు? ఒక 1000 అమ్మా. కాదు నాన్న. 1,00,000 అమ్మా. కాదురా, 1 రూపాయి. రూపాయా? అవును, 1 రూపాయి తగ్గిందిరా. ఇదిగో మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ అపారమైన నష్టాన్ని ఎలాగోలా పూడ్చాల్సిందే. అలాగేనమ్మా, ఎంత కష్టపడైనా సరే ఆ రూపాయి నష్టాన్ని పూడ్చేద్దాం, ఓకేనా? అబ్బో, అదేమైనా 1,00,00,000 రూపాయల కష్టపడి తీర్చడానికి? చిన్నర్మయ్, నా దృష్టిలో రూపాయి నష్టం అంటే 1,00,00,000 రూపాయల నష్టంతో సమానమే. 1,00,00,000 లాభం అంటే 1 రూపాయి లాభంతో సమానం. అమ్మా, రోజు వేప పుల్లతో పండ్లు తోమలేకపోతున్నానమ్మా. ఓ పేస్ట్ కొని అమ్మా. వేస్ట్ చేయకుండా ఓ 10 ఏళ్ళు వాడుకుంటాను. అమ్మో, పేస్టే 30 రూపాయలు రా. అత్తయ్య గారు, నాకు ఒళ్ళు రుద్దుకునే సబ్బు కావాలి. ఒళ్ళంతా కంపు కొడుతోంది. సబ్బే 50 రూపాయలే. అమ్మా, నాకు పౌడర్ కావాలమ్మా. చెమట కంపుతో చచ్చిపోతుందమ్మా. చెమట కంపుతో చస్తుంది మీరు కాదండి, నేను. అత్తయ్య గారు, నాకు కూడా కొనివ్వండి. కర్మ కర్మ, ఎప్పుడు లేంది కొత్తగా అడుగుతున్నారేంట్రా? మీ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే పైనుంచి ధనలక్ష్మి దిగి రావాలి. అదృష్ట దేవత మన ఇంట్లో అడుగు పెట్టాలి. తాహత ఝంఝం తరికిట తక తక నక ఝంఝం తరికిట తక తాహత ఝంఝం తక తక ఝంఝం తదింగిడతో 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 ఝం తది. పైనుంచి బంగారు లక్ష్మి మన ఇంటి చుట్టూ గల్లు గల్లు మన తిరగాలి. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. ఐశ్వర్యలక్ష్మి మానవ రూపంలో మన ఇంటికొచ్చి అనసూయ అనసూయ అని పిలవాలి. అనసూయదేవి గారు, అనసూయదేవి గారు. ఎవరో పిలుస్తుంది. నువ్వు అన్న ఐశ్వర్యలక్ష్మేమో, చూద్దాం పదండి. అయ్యో, రా, రా, రా. ఏయ్, ఎవరు నువ్వు?